నమస్తే అందరికీ వెల్కమ్ టు మీ ఛానల్ ఢిల్లీ కార్స్ కరీంనగర్. సో అయితే మీ ముందుకి 2017 మోడల్ హుండాయ్ క్రెటా ఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్ తీసుకోవడం జరిగింది. సో ఇందులో అయితే మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది, యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది, అలా వీల్స్ కూడా ఉంటాయి. ఇందులో మనకైతే కంపెనీ ఫిటెడ్ నావిగేషన్ మన మ్యూజిక్ ప్లేయర్ కూడా రావడం జరుగుతుంది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. వెహికల్ అయితే ప్రస్తుతానికి ఢిల్లీలో అందుబాటులో ఉందండి. సో కారుకు సంబంధించి మీకు పూర్తి వివరాలు కూడా క్లియర్గా చెప్తాను. दो चाबी है भाई, दोनों चाबी है, दूसरी चाबी अनयूज्ड है. कॉम्प्रिहेंसिव इंश्योरेंस. సో కారుకు సంబంధించి మనకైతే ఫ్రంట్ సైడ్ వ్యూ 2017 మోడల్ హుండాయ్ క్రెటా ఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్. సో నేనైతే యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ చేసా, చాలా కాల్స్ అయితే వచ్చాయి. సో అందు గురించి మనం అయితే వీడియో తీయడానికి అయితే డైరెక్ట్ కస్టమర్ ఇంటి దగ్గరికి అయితే రావడం జరిగింది. డైరెక్ట్ హోమ్ వెహికలే. మీకు ఎవరికైనా కావాలనుకుంటే డైరెక్ట్ ఇక్కడికి వచ్చి లైవ్ చూసి చెక్ చేసుకొని తీసుకెళ్ళచ్చు. డైరెక్ట్ ఓనర్ నెంబర్ కావాలన్నా కూడా నెంబర్ ఇస్తానండి, మీరే డైరెక్ట్ మాట్లాడుకొని కూడా వెహికల్ డీల్ చేసుకోవచ్చు. సో ఇది కారుకు సంబంధించి మనకైతే ఫ్రంట్ సైడ్ అండ్ డ్రైవర్ సైడ్ నుంచి వ్యూ. ఏ పార్ట్ కూడా రీప్లేస్ కాలేదు ఇప్పటివరకు, కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అవైలబుల్గా ఉంది. కేవలం 96,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. సో ఇది కారుకు సంబంధించి అయితే మనకి డ్రైవర్ సైడ్ నుంచి వ్యూ. సో క్రెటాలు కావాలని దగ్గరగా రోజు ఒక 10 కాల్స్ వస్తూ ఉంటాయి మాకు. సో డిమాండ్ ఉంది కదా అని చెప్పేసి ఎక్కడో మార్కెట్లోకి వెళ్ళి కన్సల్టెంట్లలో వెహికల్ అయితే నేను ఇప్పటివరకు పెట్టలేదు. ఫస్ట్ టైం మా యూట్యూబ్ ఛానల్లో క్రెటా అయితే పెడుతున్నాను. ఎందుకంటే ఓనర్ దగ్గర మాకు ఇన్ని రోజుల నుంచి క్రెటా దొరకలేదు, అందుగురించి అయితే నేను క్రెటా కార్ పెట్టలేదు. కంప్లీట్గా అలాయ్ వీల్ అయితే ఇందులో ఉంటుంది, కంపెనీ ఫిట్టెడ్. సస్పెన్షన్లో మాత్రం ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. సెకండ్ టైం వేసిన టైర్లు అయితే ఆల్మోస్ట్ అయిపోయినా ఒక 10% ఉన్నాయి. ఇమీడియట్గా అయితే టైర్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది కార్కి సంబంధించి మనకైతే క్లియర్గా ఫ్రంట్ సైడ్ అండ్ పైన ఫ్లెండరు, ఇది డ్రైవర్ సైడ్ డోర్ అండ్ డ్రైవర్ వెనకాల సైడ్ డోర్ ఇది, అండ్ వెనకాల క్వార్టర్ ప్యానల్. సో వెనకాల కూడా కంపెనీ హుండాయ్ చెందిన అలా వీలైతే రావడం జరుగుతుంది. వెనకాల టైర్ ఒక 20-30% వరకు అయితే ఉంది. సస్పెన్షన్ ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. 90% వెహికల్స్కి రన్నింగ్ బార్డర్లో మనకైతే డ్యామేజ్ రావడం జరుగుతుంది. సో అండర్ బాడీలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు, అన్ని రకాల పర్ఫెక్ట్ ఉంది వెహికల్. సో ఇందులో పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది, కీలెస్ ఎంట్రీ కూడా ఉంటుంది, 2 కీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది కార్కి సంబంధించి డ్రైవర్ సైడ్ నుంచి వ్యూ అండ్ వెనకాల సైడ్ నుంచి వ్యూ. కంప్లీట్ ఒరిజినల్ పెయింట్తో ఉందండి. ఢిల్లీలో ఉన్నవారు ఎవరైనా లైవ్ వచ్చి చెక్ చేసుకొని తీసుకెళ్ళొచ్చు. లేదు ఎవరైనా హైదరాబాద్ నుంచి అయినా, ఆంధ్ర నుంచి అయినా, తెలంగాణ నుంచి అయినా వచ్చి తీసుకెళ్ళాలనుకుంటే మీరు అడ్వాన్స్ చేస్తే వెహికల్ హోల్డ్లో ఉంటుందండి. డైరెక్ట్ ఓనర్ గారు నెంబర్ ఇస్తాను, మీరు లైవ్ వచ్చి చూసుకెళ్ళచ్చు. సో ఒక 2-3 డేస్ ఢిల్లీ నుంచి వేరే ఒక దగ్గర కార్ తీసుకొచ్చేది ఉంది లక్నోలో, అక్కడికి వెళ్తున్నాను. నేనైతే అవైలబుల్గా ఉండను, మీరే లైవ్ వచ్చి చూసి చెక్ చేసుకొని తీసుకెళ్ళొచ్చు. సో ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఇలాంటి వెహికల్స్ దొరికినప్పుడే, అంటే ఓనర్ దగ్గర దొరికినప్పుడే మనమైతే కార్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు రేపు కూడా ఇంకొకటి 2017 బ్రీజా కూడా ఉంది, ZDI. ఓన్లీ 56,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. ఆ కార్ కూడా పోస్ట్ చేస్తానండి. సో కంప్లీట్గా 2017 క్రెటా ఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్, డీజిల్ వేరియంట్ ఇది. సో మనకైతే డిక్కీ తీయడానికి వెనకాల ఆప్షన్ అయితే ఎలాంటి కీ ఆప్షన్ ఉండదు, డైరెక్ట్ ఇక్కడ హుండాయ్ బటన్ కింద ఆప్షన్ ఉంటుంది, దీని అయితే ఓపెన్ చేసుకోవచ్చు. పంచింగ్స్ కూడా కంపెనీ పంచింగ్స్ ఉన్నాయి, ఎలాంటి రిపేర్ జరగలేదు. ఈ కనెక్టివిటీ పార్ట్స్ కూడా మనకైతే కంప్లీట్గా ఒరిజినల్. మనకు మెయిన్ ఇవి ఇంపార్టెంట్ కనెక్టివిటీ పార్ట్స్ అనేటివి. కంపెనీ పంచింగ్స్ కూడా ఉన్నాయి. సో మనకైతే ఇందులో బ్రీజా కంటే కూడా ఎక్కువగా బూట్ స్పేస్ అయితే రావడం జరుగుతుంది. బ్రీజా, కియా సెల్టాస్ కంటే కూడా ఎక్కువ ప్లేస్ అయితే రావడం జరుగుతుంది. మీకు వెనకాల స్టెప్పిన్లో 1% కూడా ఎక్కడ కూడా రస్ట్ లేదు, డైరెక్ట్ కంపెనీ పేస్టింగ్తో ఉంది. బ్లాక్ కలర్ది కంపెనీ పేస్టింగే. షోరూమ్స్ వచ్చిన స్పాంజెస్ కూడా ఉన్నాయి. ఇంకా స్టెప్పిన్ టైర్ విషయానికి వస్తే కంప్లీట్గా ఒక 20-25% వరకు అయితే ఉంది. సో మనకైతే ఇందులో వెనకాల రియర్ వైపర్ కూడా వస్తుంది అండ్ రియర్ వాటర్ నాబ్ కూడా ఉంటుంది. ఇందులో వాటర్ వాష్ కూడా చేస్తుంది. డిఫాగర్ లైనింగ్స్ కూడా ఉంటాయి. ఓన్లీ టాప్ ఎండ్ వేరియంట్లోనే డిఫాగర్ లైనింగ్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇందులో మనకైతే కంపెనీ ఫిటెడ్ సెన్సార్స్ కూడా ఉంటాయి. సో రియర్ కెమెరా, కంపెనీ ఫిటెడ్ HD కెమెరా, రియర్ కెమెరా కూడా ఉంటుంది. ఎక్స్ట్రా ఫిట్టింగ్ కాదండి, డైరెక్ట్ కంపెనీతో వస్తుంది ఇది. వెనకాల సస్పెన్షన్లో అయితే ఇలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. అండర్ బాడీ కూడా అన్ని రకాల పర్ఫెక్ట్ ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ సస్పెన్షన్లో కూడా ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు.
కార్కి అయితే ఇప్పుడు ఉన్న టైంలో అయితే ఎలాంటి వర్క్ అయితే లేదండి, ఎలాంటి పెయింటింగ్ వర్క్ అయితే లేదు, ఓన్లీ టైర్స్ అయితే చేంజ్ చేసుకోవాలి. సో ఇది కార్కి సంబంధించి అయితే మనకు లెఫ్ట్ సైడ్ అండ్ వెనకాల సైడ్ నుంచి వ్యూ. సో ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ అండి. సో ఇందులో అయితే మనకి 5 వేరియంట్లు ఉంటాయి దాదాపుగా. క్రెటా ఈ మోడల్ ఉంటుంది కంప్లీట్గా బేస్ వేరియంట్, ఈ ప్లస్ ఉంటుంది, ఎస్ ఉంటుంది, ఎస్ ప్లస్ ఉంటుంది, ఎస్ఎక్స్ ఉంటుంది, ఎస్ఎక్స్ ప్లస్ ఉంటుంది, ఎస్ఎక్స్ ఆప్షనల్ కూడా ఉంటుంది. ఇది కంప్లీట్గా టాప్ ఎండ్ వేరియంట్. దీనిపైన ఇంకొకటి ఎస్ఎక్స్ ఆప్షనల్ ఉంటుంది, అందులో 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, ఇందులో 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. బట్ కంప్లీట్గా ఫీచర్స్ అన్నీ సేమే ఉంటాయి. సో వెనకాల టైర్ ఒక 20 to 30% వరకు అయితే ఉంది. సస్పెన్షన్లో అయితే ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదు. రన్నింగ్ బార్ కూడా కంప్లీట్గా ఒరిజినల్గా ఉంది, ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు. 90% వెహికల్స్కి అయితే మనకి రన్నింగ్ బార్డర్స్ అయితే మనకు డ్యామేజ్ అయి ఉంటాయి. ఇవి వెనకాల డీజిల్ ఫిల్ చేసుకునే పార్ట్ దగ్గర నుంచి మీకు క్లియర్ చూపెడుతున్నాను. వెనకాల లెఫ్ట్ సైడ్ డోర్ అండ్ ఫ్రంట్ లెఫ్ట్ డోర్ ఇది, అండ్ ఫ్రంట్ ఫ్లెండర్ కంప్లీట్ ఒరిజినల్ పెయింట్తో ఉంది. సో 10% అయితే ఫ్రంట్ టైర్స్ ఉన్నాయి. సస్పెన్షన్లో మాత్రం ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. సో ఇది మనకైతే కార్కు సంబంధించి కంప్లీట్గా అవుట్ సైడ్ నుంచి వ్యూ. డైరెక్ట్ ఓనర్ వెహికల్, ఓనర్ ఇంటి దగ్గర నుంచి అయితే మనం వీడియో తీయడం జరుగుతుంది. ఎవరైనా లైవ్ వచ్చి చెక్ చేసుకొని తీసుకెళ్ళాలనుకునే వాళ్ళు అడ్వాన్స్ చేస్తే వెహికల్ హోల్డ్లో ఉంటుందండి. మీరు 2 డేస్కి వస్తారా 3 డేస్కి వస్తారా వచ్చి చెక్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే తెలంగాణ అయినా, ఏపీ అయినా, కర్ణాటక అయినా, బెంగళూరు అయినా హోమ్ డెలివరీ కూడా మేము క్లియర్గా చేస్తామండి. సో ఇది కార్కి సంబంధించి అవుట్ సైడ్ నుంచి వ్యూ. మనకైతే ఇందులో ఓన్లీ టాప్ ఎండ్ వేరియంట్లోనే ప్రొజెక్టర్ ల్యాంప్ రావడం జరుగుతుంది, ఒకటేమో నార్మల్ ల్యాంప్ రావడం జరుగుతుంది. ఇందులో డిఆర్ఎల్ డే టైమ్ రన్నింగ్ లైట్. ఇదేంటంటే ఇప్పుడు వచ్చే ప్రతి కార్లకి, ప్రతి బైక్స్ కూడా, ఎందుకంటే ఈ మధ్యలో మంచు కూడా పడుతుంది కాబట్టి ప్రతి లైట్కి డిఆర్ఎల్ లైట్ అనేది మనకు వైట్ ఎల్ఈడి లైట్స్ వస్తాయి. అదైతే ప్రతి కార్లో అయితే మనకు రావడం జరుగుతుంది. సో డే టైమ్ రన్నింగ్ లైట్స్ అంటారు. ఏదైనా మంచు పడినా లేదంటే కొంచెం చీకటి డే టైంలో పడినా కూడా మనకి వెహికల్ వస్తుందని తెలియడానికి అయితే మనకు డే టైమ్ రన్నింగ్ లైట్స్ ఇస్తారు. ఇందులో మనకైతే కీలెస్ ఎంట్రీ ఉంటుంది. జస్ట్ మన దగ్గర రిమోట్కి మన చేతిలో ఉండి ఈ బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ లాక్ అవుతుంది. వెహికల్ ఆల్రెడీ లాక్ అయిపోయింది, మళ్ళీ అన్లాక్ కూడా అయిపోయింది. ఇది కీలెస్ ఎంట్రీ అంటారు. సో ఇందులో అయితే మనకి హైట్ అడ్జస్టబుల్ సీట్స్ కూడా ఉంటాయి. ఓన్లీ టాప్ ఎండ్ వేరియంట్లోనే మనకైతే ఇది రావడం జరుగుతుంది. సో కార్లో ఏంటంటే పుష్ బటన్ స్టార్ట్, జస్ట్ ఈ బటన్ని సింగిల్ స్టార్ట్ చేస్తే మనకైతే వెహికల్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. సో ఇందులో అయితే మనకి స్టీరింగ్లో అయితే మనకి ఒక ఎయిర్ బ్యాగ్ రావడం జరుగుతుంది. మ్యూజిక్ ప్లేయర్కి సంబంధించిన మ్యూజిక్ క్రిస్టల్స్ ఉంటాయి ఇందులో. ఇక్కడ నుంచే ఫోన్ లిఫ్ట్ చేసుకోవచ్చు, ఫోన్ మాట్లాడుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచే మనము ట్రిప్స్ సంబంధించింది రీడింగ్ న్యూట్రల్ చేసుకోవచ్చు. సో ఇందులో అయితే మనకి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ ప్లేయర్ అయితే రావడం జరుగుతుంది. సో ఇందులో నావిగేషన్ కూడా మనకైతే రావడం జరుగుతుంది, మ్యాప్. సో క్లియర్గా మీకు కనబడుతుంది చూసారా. ఒకసారి ఇక్కడ నుంచి హైదరాబాద్ చూద్దాం. HYDRABAD హైదరాబాద్ లొకేషన్ 1214 కిలోమీటర్ అయితే చూపెడుతుంది హైదరాబాద్ లొకేషన్. సో ఇలా మనకైతే ఇన్బిల్ట్ మ్యాప్స్ కూడా మనకైతే ఇందులో రావడం జరుగుతుంది. సో మనకైతే ఏసీ విషయానికి వస్తే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే మనకైతే ఇందులో రావడం జరుగుతుంది. సో క్లియర్గా రూట్ మ్యాప్ కూడా మనకు వచ్చింది, క్లియర్ చూసుకోవచ్చు. ఇట్లా మధ్యప్రదేశ్ నుంచి ఇట్లా మనకి క్లియర్ చూపెడుతుంది. ఇది మనకి కంపెనీ ఫిటెడ్ డైరెక్ట్గా. సో మనకు మ్యూజిక్ ప్లేయర్ సంబంధించిన మ్యాటర్ అయిపోయింది. ఆటోమేటిక్ ఏసీ కూడా మనకు దీన్ని క్లియర్గా చూపెట్టాను. సో ఇందులో అయితే మనకి ఛార్జింగ్ పోర్ట్, USB అక్స్ కేబుల్ అయితే ఈ ప్లేస్లో రావడం జరుగుతుంది. సో గేర్ల విషయానికి వస్తే ఇందులో అయితే మనకి 6 గేర్లు అయితే ఉంటాయండి, 6 గేర్ ట్రాన్స్మిషన్. ఇందులో రివర్స్ గేర్ అయితే చాలామందికి తెలియదు. ఇట్లా మనం ఫ్రంట్ గేర్, మన ఫస్ట్ గేర్ పక్కన రివర్స్ గేర్ ఉంటుంది, బట్ డైరెక్ట్ అంటే పడదు. ఇక్కడ చిన్న బటన్ ఆప్షన్ ఉంటుంది, దీన్ని ప్రెస్ చేసి రివర్స్ చేస్తేనే మనకు రివర్స్ గేర్ అనేది పడడం జరుగుతుంది. ఇందులో అయితే మనకి కంపెనీ ఫిటెడ్ ఆర్మ్ రెస్ట్ అయితే రావడం జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ కూర్చున్న వాళ్ళకైతే మరొక ఎయిర్ బ్యాగ్ అయితే రావడం జరుగుతుంది. 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఇందులో ఉంటాయి. కీస్ అయితే 2 కూడా ఉన్నాయి. ఒకటైతే ఇప్పుడు పట్టుకొని వచ్చారు, ఇంకొక కీ కూడా మనకి డెలివరీ టైంలో ఇస్తా అని చెప్పేశారు.
సో మనకి పవర్ విండోస్ విషయానికి వస్తే 4 డోర్లకు కూడా 4 డోర్లు పవర్ విండోస్ అయితే ఇందులో ఉంటాయి. సో ఏసీ అయితే పర్ఫెక్ట్గా ఉంది. సైడ్ మిర్రర్ల విషయానికి వస్తే సైడ్ మిర్రర్లు కూడా మనకి ఆటోమేటిక్గా క్లోజ్ అవుతూ ఉంటాయి. సో సైడ్ మిర్రర్స్ ఆటోమేటిక్గా క్లోజ్. అండ్ లెఫ్ట్ సైడ్ కూడా మనకైతే వర్కింగ్లోనే ఉంది. సో ఈ సైడ్ మిర్రర్ల లోపల కూడా మనకైతే ఆటోమేటిక్గా మనకైతే ఇక్కడ నుంచి రొటేట్ చేసుకోవచ్చు. ఆల్ వర్కింగ్ ఉన్నాయి. పవర్ విండోస్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఆల్ కూడా వర్కింగ్స్లోనే ఉన్నాయి. మళ్ళీ సింగిల్ ప్రెస్ చేస్తే మనకైతే వెహికల్ ఆఫ్ అవ్వడం జరుగుతుంది. ఈ కనెక్టివిటీ పార్ట్స్ అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. అండర్ బాడీ వ్యూ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఆల్రెడీ టెస్ట్ డ్రైవ్ చేసే వచ్చానండి. క్లియర్ చూసుకోండి. 9:33 ఎర్లీ మార్నింగ్ 8:30కి వచ్చాను. 8:30కి వస్తే హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయించుకొని ఇప్పుడైతే మనకు వెహికల్ చూపెట్టారు వీళ్ళు. సో వెనకాల సీట్ కవర్స్ కూడా పర్ఫెక్టే ఉన్నాయి. పవర్ విండోస్ కూడా ఆల్ పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉంది. సో ఇందులో అయితే మనకి రియర్ ఏసీ, వెనకాల ఏసీ కూడా ఉంటుంది. వెనకాల ఛార్జింగ్ పోర్ట్ కూడా ఎక్స్ట్రా ఇస్తారు. సో ఇది క్రెటాకు సంబంధించి ఇంటీరియర్ సైడ్ నుంచి వ్యూ. సో రూఫ్ కూడా మనకైతే ఎలాంటి డ్రై క్లీనింగ్ జరగలేదు, పర్ఫెక్ట్ ఉంది. సో ప్రైస్ కూడా నేను ఒకసారి డిస్కస్ చేసి కూడా పెడతాను ఎంతకు వస్తుందని. సో ఇదే వెహికల్ మళ్ళీ కన్సల్టెంట్ చేతిలో పడిందంటే మ్యాక్సిమం మనం పెట్టే రేట్ కంటే 50,000 నుంచి ₹1,00,000 అయితే ఎక్స్ట్రా కావడం జరుగుతుంది. ఓనర్ దగ్గర ఉన్నప్పుడే మనకైతే కొంచెం ప్రైస్ తక్కువ వస్తుంది. సో కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళిందంటే 2 టైర్లు కొత్త వేయడం, చిన్న ఏమైనా గీతలు ఉంటే దీన్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఒకటి చేంజ్ చేసి ₹1,50,000 ఎక్స్ట్రా పెట్టి అమ్మేస్తారు. బట్ కస్టమర్ దగ్గర ఉన్నప్పుడే కొనుక్కునే ప్రయత్నం చేయండి, బెటర్. ఇలాంటి వెహికల్స్ వచ్చినప్పుడు తప్పకుండా మీకు ఇన్ఫామ్ చేస్తూ ఉంటాము. సో ఇంజన్కి సంబంధించి మనకైతే మెయిన్ ఫస్ట్ ఇంజన్లో అప్రాన్ ఇంపార్టెంట్. అప్రాన్ కంప్లీట్ ఒరిజినల్. అండ్ లెఫ్ట్ సైడ్ అప్రాన్ కూడా మనకైతే కంప్లీట్ ఒరిజినల్. కొంచెం ఇంజన్ వాష్ చేసి లేదు. అండ్ బ్యానట్ పట్టి విషయానికి వస్తే బ్యానట్ పట్టి కూడా కంప్లీట్ ఒరిజినల్. బ్యానట్ కూడా ఒరిజినల్, ఎలాంటి రీప్లేస్మెంట్ జరగలేదు. మనకి ఇంజన్ మౌంటింగ్ కూడా పర్ఫెక్టే ఉంది. సో ఇంజన్ లోపల కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదు. ఇక్కడ కూడా ఆయిల్ లీకేజ్ లేదు. అన్ని రకాల పర్ఫెక్ట్ ఉంది. టెస్ట్ డ్రైవ్ చేసి వెహికల్ అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. సో ఫ్రంట్ సస్పెన్షన్ విషయానికి వస్తే లెఫ్ట్ సైడ్ సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ డ్రైవర్ సైడ్ సస్పెన్షన్, లెఫ్ట్ సైడ్ సస్పెన్షన్ కూడా రెండు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. సో ఇది కార్కి సంబంధించి అయితే మనకి పూర్తి వివరాలండి. కార్ అయితే ప్రస్తుతానికి ఢిల్లీలో అందుబాటులో ఉంది. ఎవరికైనా కావాలనుకుంటే లైవ్ వచ్చి చూసి చెక్ చేసుకొని తీసుకెళ్ళొచ్చు. 2017 మోడల్ క్రెటా SX ప్లస్ వేరియంట్, పుష్ బటన్ స్టార్ట్, కీలెస్ ఎంట్రీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ, అలాయ్ వీల్స్ అండ్ మన యాంటీ బ్రేకింగ్ సిస్టమ్, రియర్ ఏసీ, 2 కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కార్కి సంబంధించి మరిన్ని వివరాల గురించి కాల్ చేసి తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.